హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. ఈరోజు వీడియోలో రాగి పిండి యూస్ చేసుకొని హెల్తీ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. జనరల్గా పిల్లలు జావా అంటే అంతగా ఇష్టపడరు కదా, వాళ్ళకి ఇలా ఒకసారి స్వీట్ చేసి ఇవ్వండి. ప్రిపేర్ చేయడం చాలా తేలిక, వాళ్ళు ఎంతో ఇష్టంగా కూడా తింటారు. ఒక గిన్నెలోకి 1 కప్పు రాగి పిండిని తీసుకోండి. ఇందులోనే 1 కప్పు పాలు, ఇవి కాసి తీసుకున్న పాలండి, రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు. ఇందులోనే 1 కప్పు వాటర్. మీకు ఇక్కడ వాటర్ ప్లేస్లో 2 కప్పుల పాలైనా తీసుకోవచ్చు, లేదా 1 కప్పు పాలు 1 కప్పు వాటర్ని పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. రాగి పిండిని డైరెక్ట్గా పొయ్యి మీద వేసేస్తే కనుక ఉండలు కడుతుందన్నమాట. ముందుగా ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, ఇది వేసుకుంటే స్వీట్ టేస్టీగా ఉంటుంది, పిల్లలకి హెల్తీ కూడా. మీ దగ్గర ఇవి లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు, ఉంటే కనుక నెయ్యి వేసి వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, ఒకసారి కలుపుకోండి. రాగి పిండి అడుక్కు వెళ్ళిపోతుంది అన్నమాట. బాగా కలిపేసుకొని ఆ ప్యాన్లో దీన్ని పోసుకోవాలి. అడుగున మనకి కొంచెం రాగి పిండి ఉంటుంది కదా, ఒక పావు గ్లాస్, చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకొని తొలిపేసి వేసేసుకోండి. లో ఫ్లేమ్ మీద చక్కగా కలుపుకుంటా ఉడికించుకోండి. రాగి పిండి ఊరకనే ఉండలు కట్టేస్తుందండి, లో ఫ్లేమ్ మీదే కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి, ఇలా ఉండలు కడుతుంది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కరిగించి వడబోసుకున్న బెల్లాన్ని 1 అరకప్పు పోసుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసానండి నేను చెప్పేది. ఈ బెల్లాన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటా ఉడికించుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి టైం ఉంటుందండి, ఎంతసేపు ఉడుకుతుందనేది. ఇలా మనకి థిక్ అయిపోయి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మరొక స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు ఉంచితే కనుక మనకి పిండి అనేది బాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ 1 కప్పు రాగి పిండికి నాకు దగ్గర 20 నుంచి 25 నిమిషాలు పట్టిందండి స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోవడానికి. చూసారా, ఇప్పుడు ప్యాన్ నుంచి ఫుల్గా సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులోకి మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని రాసుకోండి. రాసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రాగి ముద్దని ఆ ప్లేట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. రాగి పిండి కదా, కొంచెం మనకి స్పూన్కి అతుక్కుపోతూ ఉంటుందండి. అలా అతుక్కోకుండా ఉండడానికి స్పూన్ వెనకమాల భాగంలో కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటే కనుక చక్కగా అతుక్కోకుండా మనం స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, స్మూత్గా కూడా వస్తుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా ఊడొచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు కొంచెం పిండి మిగిలింది, దీంతో మనం అలా స్ప్రెడ్ కాకుండా లడ్డూలాగైనా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చండి, అది ఇంకా మీ ఇష్టం, లేదా పేడలాగైనా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ ఒకటేనండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే ముఖ్యంగా చాలా లైక్ చేస్తారనమాట. ఇప్పుడు నేను ఇందాక వేసి పెట్టుకున్నా కదా, కొంచెం లైట్గా వేడుంది, అయినా కూడా వచ్చేస్తుంది చూడండి. ఈజీగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒక దాంట్లో సరిపెట్టుకోలేమండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా ఉంటుందన్నమాట తినేటప్పుడు. మరి వీటిని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని
మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. రాగి పిండి అంటేనే చాలా హెల్దీ అండి. సో ఈ రెసిపీలో కూడా మనం ఏమీ ఎక్స్ట్రాగా ఆయిల్ ఏమి యాడ్ చేసుకోలేదు. నెయ్యి, రాగి పిండి, బెల్లం అన్నీ హెల్దీ అనమాట. పాలు కూడా వాడాం కదా, హెల్దీ స్వీట్. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.